నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ అయింది. మరో 10 రోజుల్లోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు కూటమిగా ఏర్పడ్డ జనసేన, తెలుగుదేశం, బీజేపీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. ఎలాగైనా జగన్ని గద్దెదించేలా వ్యూహాలు రచిస్తోంది కూటమి. ఏ ఒక్క ఛాన్స్ వచ్చినా వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటోంది. అయితే ఈ కూటమిలో చంద్రబాబు పాత్ర చాలా కీలకం. రేపు పొద్దున కూటమి గెలిచాక ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబే. ఇది క్లియర్ కట్. అందుకే కూటమిలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ స్థానాలు ఇచ్చారు. గ్రౌండ్ స్థాయిలో కూడా తెలుగుదేశం చాలా బలంగా ఉంది. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేలా బాబు కొన్ని వ్యూహ రచనలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని కీలక అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అమలు చేసిన కొన్ని స్ట్రాటజీలను ఇప్పుడు చంద్రబాబు ఏపీలో అమలు చేస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా ఫ్రీ బస్సు, మహిళలకు నేరుగా డబ్బులు ఇవ్వడం లాంటి స్కీమ్స్ ప్రకటించి కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఇప్పుడు అదే స్ట్రాటజీని చంద్రబాబు నాయుడు కూటమి కూడా అమలు చేస్తోంది. ఏపీలో అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని, మహిళలకు ఆర్థికంగా సహాయంగా 1500 రూపాయలు ఇస్తామని తెలుగుదేశం కూటమి ప్రకటించింది. అదే సమయంలో జూన్ 4న జగన్ ముఖ్యమంత్రి పదవి పోతుందని, ఆ కుర్చీని ఖాళీ చేయాల్సిందేనని చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఇదే ప్రచారాన్ని చేశారు. డిసెంబర్ 9న మేము అధికారంలోకి వస్తున్నాం, అన్ని పథకాలను అమలు చేస్తాం అంటూ రేవంత్ రెడ్డి పదే పదే చెబుతూ జనాలను తన వైపునకు ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఏపీలో చంద్రబాబు అమలు చేస్తున్నారు. అంతేకాకుండా ధరణి పోర్టల్ వెనుక కేసీఆర్ హస్తం ఉందని, దాని ద్వారా చాలా భూములు కేసీఆర్ కుటుంబం కొట్టేసిందని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. ఏపీలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అదే ప్రచారాన్ని చంద్రబాబుతో పాటు కూటమి అభ్యర్థులంతా ప్రచారం చేస్తున్నారు. రైతుల పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఉండటం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా ఆయన ఫోటో కనిపించడంతో ప్రజల్లో కూడా ఒక రకమైన అపనమ్మకం ఏర్పడిందని అంటున్నారు. ఇందులో భాగంగానే భూదోపిడికి తెరలేపారని చంద్రబాబు గ్యాంగ్ నిత్యం ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. అచ్చం రేవంత్ రెడ్డి చేసినట్లుగానే చంద్రబాబు కూడా చేసి సక్సెస్ అవుతున్నారు. ఇక మరొక ముఖ్య పాయింట్ ఏంటంటే, తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ శిష్యుడు సునీల్ కనుగోలు సేవలను రేవంత్ రెడ్డి వినియోగించుకున్నారు. అదే ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ మరో శిష్యుడు అయిన రాబిన్ శర్మను వ్యూహకర్తగా పెట్టుకున్నారు. అలాగే ప్రశాంత్ కిషోర్ సలహాలను కూడా చంద్రబాబు తీసుకుంటున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో అనే అంశాలను బేరీజు వేసుకొని చంద్రబాబు ఏపీలో వ్యవహరిస్తున్నారు. మరి ఈ ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.